వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో రియల్ ఎస్టేట్లో కొత్త కొత్త అప్డేట్స్ని మీకు అందించడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. సార్ని అడిగి అసలు అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు వచ్చాయి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐ నో మీరు ఎప్పుడూ హైపర్ యాక్టివ్గా ఉంటారు. నేను కూడా చాలా బాగున్నాను. సో యాజ్ యూజువల్ మన పీపుల్కి చాలా డౌట్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు మీరు ఇచ్చే ఆన్సర్స్తో అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, దాని గురించి మిమ్మల్ని అడిగితే మీ స్టైల్లో మీరు ఇచ్చే ఆన్సర్స్ ఏంటి సార్? హైదరాబాద్లో ల్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడ చూసినా మనం హాట్ టాపిక్గా వింటున్నాం. సో దీంట్లో ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, భూమే కానీ దీంట్లో కూడా జోన్స్ని బట్టి చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ల్యాండ్ మనం కన్వర్ట్ చేస్తున్నామంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసి కొందరు రెసిడెన్షియల్గా యూజ్ చేస్తారు, కొందరు వచ్చేసి కమర్షియల్గా యూజ్ చేస్తారు, కొందరు వచ్చేసి ఇండస్ట్రియల్గా యూజ్ చేస్తారు. సో మనం ఎప్పుడైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా కూడా అండ్ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చూడాలంటే, ఎక్కడైతే ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుందో అక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది ఎందుకోసం కన్వర్ట్ చేయబడుతుంది అన్నది చూడాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మంచి ల్యాండ్ ఉంది, మంచి ఫార్మేషన్కి మంచిగా ఫార్మింగ్ చేయడానికి పనికి వస్తుంది, అదేవిధంగా దీన్ని ఇక్కడ నుంచి కొంచెం రెసిడెన్షియల్గా గ్రోత్ వస్తుంది, జనాలు వస్తున్నారు, ఇక్కడ ఉండడానికి అవసరం పడుతుంది అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసి లేఅవుట్స్ లాగా వేసి అప్పుడు అపార్ట్మెంట్లు కట్టడం కానీ, ప్లాట్ లాగా డివైడ్ చేయడం కానీ, గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ చేయడం కానీ అలా చేస్తారన్నమాట. ఇదొక ఆప్షన్. ఒకవేళ ఇక్కడ కొంచెం అంతగా ఫాస్ట్గా నీళ్లు అవైలబుల్ లేవు ల్యాండ్లో, ఇక్కడ పంటలు అంతగా రావట్లేదు, లేదా ఈ ల్యాండ్ కొంచెం మనకి చుట్టూ అడవి బాగుంది, ఇక్కడ ఏదైనా మనం కంపెనీస్ పెడితే సో ఈ పొల్యూషన్ ని తట్టుకునే కెపాసిటీ ఇక్కడ ఉంది అనిపిస్తే అక్కడ ఇండస్ట్రియల్ గా కన్వర్ట్ చేస్తారు. సో అదే విధంగా ఏంటంటే కొంచెం జనసాంద్రత ఎక్కువ ఉంది, కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ నడుస్తుంది, ఇక్కడ ఫ్యూచర్ లో ఇంకా ఇక్కడ బాగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ గా కాకుండా కమర్షియల్ గా కూడా యూజ్ చేస్తారు. సో దీంట్లోనే ఇంకోటి ఏంటంటే, మనం ఇంత కూడా మాట్లాడుకున్నాం, అందరికి బఫర్ జోన్ అని తెలుసు, FTL అని తెలుసు. అంటే బఫర్ జోన్ అంటే ఏంది, ఎక్కడైతే నాలాలు, చెరువులు, కాలువలు, కుంటలు ఉంటాయో వాటికి డిస్టెన్స్ ఉండడం, ఇదొక్కటే తెలుసు అందరికి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే హై టెన్షన్ వైర్స్ ఉంటాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్స్ ఉంటాయో వాటికి డిస్టెన్స్ కూడా ఉండాలి. సో అదే విధంగా ఏంటంటే కొన్ని కంపెనీస్, ఇండస్ట్రీస్ కి కూడా కొంచెం డిస్టెన్స్ లోనే ఉండాలి. ఇవి ఫస్ట్ వేరియేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇలాగా బఫర్ జోన్ ఎట్లయితే ఉంటుందో అట్లనే జోనింగ్ లో కూడా R1, R2, R3, R4 జోన్ ఉంటుంది. సింపుల్ గా మీకు అర్థం కావాలంటే రెసిడెన్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, మిక్స్డ్ డెవలప్మెంట్ జోన్, ఇవన్నీ జోన్స్ అనేది ఉంటాయి అన్నమాట. మరి ఏ జోన్ లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అంటే, ఒకవేళ మనం ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాలి, కంపెనీస్ లాంటిది పెట్టాలి అంటే ఇక్కడ అంటే మనకు ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటిది ఏదైనా ఉంది అంటే గో ఫర్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్. ఎందుకు, అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, హబ్ అవుతుంది. సో దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్, ఐటీ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఐటీ పార్క్లకు దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ మనం కనుక ఉండడానికి రెసిడెన్షియల్ కోసం చూసుకున్నట్టయితే కనుక R1 జోన్ ని ప్రిఫర్ చేయాలి. R1 జోన్ అంటే ఏముంటది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇవి ఉన్న దగ్గర మనం ఇల్లు కట్టుకొని ఉండడానికి బాగుంటది. కానీ ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయో, పొల్యూషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం ఉండడానికి ఇష్టపడము. సో అక్కడ ఏమవుతుంది అంటే వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, అక్కడ లివింగ్ కి అంత సూటబుల్ ఉండదు అనమాట. సో ఈ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ ఓకే, మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, ఒకటి ఎప్పుడైతే అది ఇండస్ట్రియల్ గా కన్వర్ట్ అయింది అనుకోండి, అక్కడ ఉండే లోకల్ పీపుల్ కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్త రూల్స్, ఇంతకు ముందు కూడా వచ్చింది ఇది ఆల్రెడీ, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఇండస్ట్రీస్ మాత్రమే ఉండాలి. కొత్తగా రెసిడెన్షియల్ కి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ అది ఇండస్ట్రియల్ గా కన్వర్ట్ అయినప్పుడు అక్కడ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, రేపటి రోజు ఆ పొల్యూషన్ వల్ల జనాలకి ఏమైనా ఎఫెక్ట్ అయితే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సింది జనాలే, ఇండస్ట్రీస్ కాదు. మరి ఎందుకు ఇండస్ట్రీస్ కాదు అంటే, ఇండస్ట్రీస్ ని ఇక్కడ నుంచి వేరే దగ్గర జరపాలంటే గవర్నమెంటే వేరే ల్యాండ్ అలాట్ చేయాలి, ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్స్ ఇవ్వాలి, ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి మనం ప్రాపర్టీ కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా ఇలాంటి కన్వర్షన్ జరిగేటప్పుడు మన ల్యాండ్ ఎక్కడ వస్తుంది అన్నది కూడా చూసుకోవాలి. సో అది కనుక ఒకవేళ కమర్షియల్ గా అండ్ అదే విధంగా రెసిడెన్షియల్ గా ఉంటే ఓకే,
కొన్ని మిక్స్డ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే పొల్యూషన్ లేని కంపెనీలు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, కంపెనీలు ఉంటే అవి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువగా అన్ని హై లెవెల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, హై లెవెల్ పొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు అక్కడ నుంచి దూరం ఉండడమే బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఇలా ఈ చేంజెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇంకొకటి రెసిడెన్షియల్ ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ ఒకటి ఉంటుంది. రెసిడెన్షియల్ కాకుండా ఒకవేళ కమర్షియల్ అయితే ఒకలాగా ఉంటుంది, ఒకవేళ మిక్స్డ్ డెవలప్మెంట్ అయితే ఒకలాగా ఉంటుంది. ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట, జోనింగ్ ని బట్టి. అదే విధంగా అక్కడ వచ్చే అంటే వాళ్ళు చేసే డెవలప్మెంట్ ని బేస్ చేసుకుని కూడా ప్రైజెస్ మారుతూ ఉంటాయి. ఓకే. సో ఒకవేళ రెసిడెన్షియల్ గానే ఉంది అన్నప్పుడు ఏమవుతుందంటే, రెసిడెన్షియల్ ఉండే డిమాండ్ వేరే ఉంటుంది, కమర్షియల్ ఉన్నప్పుడు కమర్షియల్ డిమాండ్ వేరే ఉంటుంది. సో ఇలా చేంజెస్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఒక దగ్గరే కంపెనీస్ ఉంటాయి, ఒక దగ్గరే రెసిడెన్షియల్ ఉంటుంది. సో పొల్యూషన్ ఇబ్బందులు అనేది ఉండదు. ఓకే. మిక్స్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది మనం చూస్తున్నాం, ధర్నాలు చేస్తారు, ఏం చేసినా ఏం కావు అవి. కాబట్టి ముందు జాగ్రత్తతోనే మనం అలర్ట్ అయి ఉండాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, ఎక్కడైతే జనసాంద్రత తక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఇలాంటి పొల్యూషన్ ని కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుందో, అలాంటి ఏరియాలలో మాత్రమే హైదరాబాద్ లోపల ఉన్న కంపెనీస్ అన్ని తీసేస్తారు ఇంకో 5-10 years. ఇక్కడున్న నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ కావచ్చు, పొల్యూటెడ్ కంపెనీస్ కావచ్చు, ఏవైతే జనాలకు హాని చేస్తాయో, అట్మాస్ఫియర్ ని హాని చేయగలుగుతావో అట్లాంటివన్నీ ఇక్కడ నుంచి తీసేసి దూరంగా తీసుకెళ్లి పెడతారు సిటీ అవుట్స్కట్ లో. ఒకవేళ సిటీ లోపలే ఉన్నాయనుకోండి, మళ్ళీ చుట్టూ ఏరియా అంతా ప్రాబ్లం కదా. సో అట్లా. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం రెసిడెన్షియల్ గా ఉన్నాం కానీ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి అక్కడ, పొల్యూషన్, అప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. ఇన్ని రోజులు మనం ఏం మాట్లాడినాం, కంపెనీలు వస్తే రేట్లు పెరుగుతాయని మాట్లాడినాం, కానీ నేనేం చెప్తున్నా, ఇవాళ రేట్లు తగ్గిపోతాయని మాట్లాడుతున్నాం. ఎందుకు సార్? ఇండస్ట్రీస్ వస్తే పొల్యూషన్ వచ్చే దగ్గర పెద్ద డిమాండ్ ఉండదు. సో ఆ ఒక్క చేంజెస్ మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒకవేళ మనం రెసిడెన్షియల్ ఉన్న దగ్గర ఇంకా రెసిడెన్షియల్ వస్తే భూమి పెరుగుతుంది, మిక్స్డ్ డెవలప్మెంట్ కమర్షియల్ వస్తే బాగా పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తే ప్రాబ్లం. జనరల్ గా ఏంటి అంటే సార్, ఇండస్ట్రీస్ అంటే హ్యూజ్ అమౌంట్ లోనే వాటి కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాటిని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని నార్మల్ గా కన్వర్ట్ చేయాలి అని మీరు చెప్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు వాటిని కమర్షియల్ చేయొచ్చు అని అంటున్నారు, రెసిడెన్షియల్ చేయొచ్చు అంటున్నారు, ఇతర కారణాల వల్ల వేరే కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 10 రూపీస్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది అని అంటే, దాన్ని సపరేట్ చేసిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది అని అంటారా, లేకపోతే డిమాండ్ ఇంకా పెరుగుతుంది అని అంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మాట్లాడినట్టు జనసాంద్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి ఏరియాలో కంపెనీస్, ఇండస్ట్రీస్ రావు. ఇబ్బంది అవుతుంది కాబట్టి, జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఒక మున్సిపాలిటీ లెవెల్ కానీ R1 జోన్, R2 జోన్లు ఉన్నాయనుకోండి, అక్కడ పెద్దగా కంపెనీస్ రావు. అర్బన్ జోన్స్, పెరి అర్బన్ జోన్స్ ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే, ఎక్కడైతే కంపెనీస్ ఎక్కువ ఉంటాయో, కంప్లీట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయో, అక్కడ వచ్చే డిమాండ్ వేరు. ఒకవేళ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడే ఇండస్ట్రీస్ ఉన్నాయంటే, కొత్తవి వస్తున్నాయంటే రేట్ పెరుగుతుంది. కానీ ఒకవేళ ఇక్కడ రెసిడెన్షియల్ దగ్గర కంపెనీస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా డౌన్ ఫాల్ అవుతుంది. అంటే జనరల్ మార్కెట్లో ఏంటంటే జనాలు రావడానికి ఇష్టపడరు, కాబట్టి దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. సో ఏరియాని బట్టి, ఒకవేళ అది కమర్షియల్ గా మార్చాలా, రెసిడెన్షియల్ గా మార్చాలా, ఆ జోనింగ్ ని బట్టి, అక్కడున్న జనసాంద్రతను బట్టి, అక్కడున్న గ్రౌండ్ లెవెల్ వాటర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడున్న ఆపర్చునిటీ. సింపుల్ గా వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలంటే SWOT అనే అనాలిసిస్ ఉంటుంది. స్వాట్ అనాలిసిస్ అంటారు దీన్ని. నాట్ ఓన్లీ అబౌట్ ప్రాపర్టీస్, లైఫ్ లో ప్రతి చోట పనికి వస్తుంది. ఫస్ట్ ఏదైనా ఒక ఏరియాకి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా డెవలప్ చేయాలన్నా, స్ట్రెంత్ ఏముందన్నది చూడాలి. సెకండ్, వీక్నెస్ ఏముందన్నది కూడా చూడాలి. థర్డ్ వచ్చేసి ఏంటంటే, ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇది. దీని తర్వాత వచ్చేసి థ్రెట్స్ కానీ ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా, ఇవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది మేజర్గా రోల్ ప్లే చేసేది అనమాట. కాబట్టి స్వాట్ అనాలిసిస్ చేయకుండా ఎప్పుడు ఎక్కడ ప్రాపర్టీస్ కొనొద్దు. సో మెర్జింగ్ ఆఫ్ 27 ULBs ఇన్ GHMC, సో దానికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన. ఇంతకుముందు హైదరాబాద్ అంటే ఏముండే, ఓన్లీ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండే. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడ నుంచి వస్తుంది, మెదీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఆరంగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, ఈ పంజాగుట్ట, ఇదంతా ఇన్నర్ రింగ్ రోడ్. సిటీ అనేది అంతా కూడా ఇంత లోపలే ఉండే. తర్వాత ఏమైపోయింది అంటే, మెల్లిమెల్లిగా సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది అంటే ORR దాకా వచ్చింది. సో తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నారు, ఈ ORR లోపల ఉన్నదంతా కూడా అర్బన్ తెలంగాణ, ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ, ఇక్కడ నుంచి రూరల్ తెలంగాణగా డెవలప్ చేస్తామన్నారు. ఈ పాయింట్ అందరికి తెలుసు. సో నేను అప్పుడే చెప్పిన, ఏవైతే ఆల్రెడీ మున్సిపాలిటీస్ ఉన్నాయో హైదరాబాద్ లిమిట్ లో, రీసెంట్ గా మనం 2 విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో. హైయెస్ట్ ఇన్కమ్ జనరేషన్ లో కూడా రంగారెడ్డి అనేది ఎక్కువ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఇవాళ.
సో ఈ రంగారెడ్డిలో కూడా ఏంటంటే ఈ ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఉందో ఈ సిటీ అంతా కూడా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, డెవలప్ అయిపోయింది. ఓకే. దీన్ని ఆనుకొని మున్సిపాలిటీ లెవెల్స్ ఏవేవైతే మనకి లిమిట్స్ లో ఉన్నాయో, విలేజెస్ కావచ్చు, ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో 27 మున్సిపాలిటీస్ మెర్జ్ అవుతున్నాయి. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకటి అదంతా హెచ్ఎండిఏలో కలిసిపోతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దీంట్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఓకే, రోడ్లు సరిగా లేవు, బస్సులు వస్తలేవు, ఇక్కడ అది లేదు ఇది లేదు అనే కంప్లైంట్స్ బంద్ అవుతాయి. ఎందుకు అంటే అక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఎక్కువ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రేమతో కాదు, డబ్బులు ట్యాక్స్ ఎక్కువ వస్తాయి. ట్యాక్స్ ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ కి. ఇప్పుడు డిటిసిపి లిమిట్స్ కావచ్చు, లేదా మున్సిపల్ లిమిట్ లో ఉన్నది ఒక రేట్ ఉంటుంది, జిహెచ్ఎంసీ రేట్ లిమిట్ లో ఒకటి ఉంటుంది, విలేజ్ లెవెల్లో ఉన్నది ఒక రేట్ ఉంటుంది డిమాండ్ ఎప్పుడైనా. సో అది జిహెచ్ఎంసీ లో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే జిహెచ్ఎంసీ ట్యాక్స్ పడుతుంది. జిహెచ్ఎంసీ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రోడ్ వేయాలి, మీకు అన్ని ఇమ్యూనిటీస్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, అన్ని ఇమ్యూనిటీస్ ఇవ్వాలి, కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ట్యాక్స్ భారం అనేది జనాల మీద కొంచెం పడుతుంది, కానీ మీకు ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ వస్తాయి, ల్యాండ్ వాల్యూస్ కూడా పెరుగుతాయి, రెంటల్ ఈల్డ్ పెరుగుతుంది అనమాట, కనెక్టివిటీస్ బాగుంటాయి. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో ఇది పెరగడం ఒక అడ్వాంటేజ్. అండ్ రీసెంట్ గా నేను తెలుసుకున్న కొన్ని ఇన్సైట్స్, నేను తెలుసుకున్నది, నాకు ఆల్రెడీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ లో. నెక్స్ట్ 10 సంవత్సరాలు నాకున్న నాలెడ్జ్, నేను తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే, రాసి పెట్టుకోండి. అలా నా పేరు సంజయ్ నాయక్, నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇన్ కమింగ్ 10 to 20 years. 10 నుంచి 20 సంవత్సరాలలో ఇండియాలోనే లార్జెస్ట్, అంత టైం కూడా పట్టదు అనుకుంటాను నేను, లార్జెస్ట్ అంటే ఎక్కువ జనాలు ఉన్నది, అదేవిధంగా అంతమందికి ఆపర్చునిటీ ఉన్న ఏదైనా డిస్టిక్ ఉంది, ఏదైనా క్యాపిటల్ ఉంది ఇండియా మొత్తంలో అంటే దట్ ఈస్ హైదరాబాద్. అండ్ ఈ మాట మీరు అందరు గుర్తుపెట్టుకోగలరు. అంటే ముంబైని, బెంగళూరుని, ఈ పెద్ద పెద్ద సిటీస్ ని కూడా రీచ్ అవుతుందంటారా? ఖచ్చితంగా బీట్ చేసి పెడుతుంది హైదరాబాద్. అది చేయాలని నేను కోరుకుంటున్నా. నేను మొన్నటిదాకా మాట్లాడినప్పుడేమో నిజంగా అవుతుందా, గంత అవుతుందా అన్నారు. చూస్తూనే ఉన్నాం కదా, రోజు రోజు రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి. నేను కూడా అదే అంటాను సార్. మీరు ఏ బేసిస్ మీద ఇంతగా స్ట్రాంగ్ గా చెప్తున్నారు? హోషియార్ ఆద్మీకో ఇషారా కాఫీయే. నేను అన్ని విషయాలు మీకు చెప్పాను, అన్ని విషయాలు నేను ఎందుకు చెప్పేస్తా, కొన్ని మాత్రమే చెప్తా. సో మీరు అర్థం చేసుకోండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు మధ్యలో ఫ్లోలో మాట్లాడదాం, కొన్ని మీకు చెప్తాను నేను. కాబట్టి అంటే నాకున్న ఎనాలిసిస్ నేను చూస్తున్నది చెప్తున్నా. జనాలు ఎక్కడైతే వస్తారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. జనాలు రావాలంటే జాబ్ క్రియేషన్ జరగాలి. సో జాబ్ క్రియేషన్ జరుగుతుందా లేదా? హైదరాబాద్ లో నేను పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నా అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ యు ఆర్ అన్స్కిల్డ్ యు ఆర్ నాట్ వర్కింగ్. ఇఫ్ యు ఆర్ స్కిల్డ్, హైదరాబాద్ లో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చేసుకొని సంపాదించి మీరు అలసిపోవాలి, కానీ ఇచ్చి హైదరాబాద్ అలసిపోదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. అంటే హైదరాబాద్ లో డబ్బున్నోడు బతకొచ్చు, పేదవాడు బతకొచ్చు, మిడిల్ క్లాస్ వాడు బతకొచ్చు, ఎవ్రీవన్. వాడికి ప్రతి ఒక్కడికి పని అయితే దొరుకుతుంది. మన హైదరాబాద్ అంత లవ్లీ ప్లేస్ అన్నమాట, అందరినీ ఆహ్వానిస్తుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అదే దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ పెరగబోతుంది అని అయితే మన ఆడియన్స్ కి చెప్తున్నారు, అంతేనా సార్? ప్రెడిక్ట్ చేయగలగాలి మార్కెట్ నెక్స్ట్ ఎక్కడ బూమ్ అవుతుంది అన్నది వీ కెన్ ప్రెడిక్ట్. ఎందుకంటే ఒక ఫీల్డ్ లో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఏమైతుందంటే మీకు ఆ సెన్స్ ఉంటది, అర్థం చేసుకోగలుగుతారు, ఏదన్నా అబ్జర్వ్ చేయగలుగుతారు, అది పాజిటివా నెగిటివా, ఏం జరగబోతుంది అన్నది. గతం చూసినాం కాబట్టి భవిష్యత్తులో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయో వీ కెన్ అట్లీస్ట్ ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఏం ఆ మాత్రం తెలియకుండా అయితే లేము కదా 10 సంవత్సరాల నుంచి మార్కెట్ లో. లక్షలు పెట్టి ట్రైనింగ్ ఎందుకు అవుతున్నాం, మార్కెట్ ఏముందని చూస్తున్నాం. వై హైదరాబాద్ ఈస్ బెస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ సిటీస్. హైదరాబాద్ చుట్టూ ఇన్ని అంటే మనకు ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్? మీరు వేరే వేరే సిటీస్ తిరిగి రండి, హైదరాబాద్ లో ఒక 6 నెలలు ఉండండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ విషయం కావచ్చు, అన్ని రకాలుగా హైదరాబాద్ అనేది కొంచెం బెస్ట్ లెవెల్లో ఉంది అలా కంపేర్ టు అదర్ సిటీస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా చాలా రీజనబుల్. మంత్లీ ఒక 30,000 సంపాదించగలిగితే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సో దిస్ ఇస్ ద బ్యూటీ అనమాట. సో ఇప్పుడు ఇంత జనాభా ఉంది కదా, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 5 లక్షల జనాభా హైదరాబాద్కి వచ్చినా నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 50 లక్షలు అవుతుంది. 20 సంవత్సరాల్లో 1 కోటి మంది జనాభా అవుతుంది. ఇప్పుడే 1,60,00,000 దగ్గర ఉన్నారంట జనాభా. 1,40,00,000 నుంచి 1,60,00,000 మంది ఈ రోజు ఉన్నారు హైదరాబాద్ సరౌండింగ్ లో. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ సిటీస్ అన్ని మెర్జ్ చేస్తున్నారు కదా, అవి మెర్జ్ చేయడం వల్ల అవన్నీ కూడా హైదరాబాద్ లెక్కలకు వచ్చేస్తాయి ఇప్పుడు. సో ఆటోమేటిక్ గా ఇక్కడ పాపులేషన్ పెరుగుతున్నట్టే, ఆటోమేటిక్ గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నట్టే. సో దీని వల్ల రేట్స్ అనేది నెక్స్ట్ జంప్ అవుతాయి.